మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గారు వారికి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు 2-3 కొత్త లిఫ్ట్లు పార్షియల్ ఫంక్షన్ అంటే 12 లిఫ్ట్లు ఉన్నాయి. తర్వాత ఈ నాట్ వర్కింగ్ కింద 7 లిఫ్ట్లు ఉన్నాయి. తర్వాత అబాండెంట్ స్కీమ్స్ కింద 7 లిఫ్ట్లు ఉన్నాయి. రాయలసీమలో 72 ఎకరాలకి 30 ఎకరాలు వాడుతున్నది, మరికొంత 50 ఎకరాలకి 20 ఎకరాలు వాడుతున్నది. ఫుల్ కెపాసిటీకి పనిచేయాలి. సెకండ్ వేవ్ కమిటీ హైదరాబాద్ for rupees 9.6 lakhs. ఇది గత సంవత్సరం 2 మాటలు ఇంక్రీజ్ చేసి సార్. అయితే స్టాండ్ బై మాత్రం ఇంక్రీజ్ వచ్చింది. ఇది మన అప్రూవల్ సార్. స్కీము 4,600 ఎకరాలు పార్తలు ఉండాలి, 2,760 ఎకరాలు పారుతుంది. రేవుడు స్కీము బుగ్గమాదానం 4,900 హుజూర్ నగర్ లో గోదావరి కాన్స్టిట్యూన్సీ నిర్మాణంలో ఉన్నాయి. దానికి వాళ్ళకి కుర్చీ లేదు, పైన ఎడిషనల్ కుర్చీ లేదు. అది కొంత ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ల్యాండ్ అక్విజిషన్ లో జిల్లా కలెక్టర్, ఆర్డీఓ గారు, రెండు నియోజకవర్గాల ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, గ్రామ పెద్దలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మీకు మంచి రేటు ఇప్పించే ప్రయత్నమే చేద్దాం. అది కాక ఎక్కువ శాతం ఈ లిఫ్ట్లు భూమి కింద పైపులు వేసి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం లేకుండా పైపులు వేసిన తర్వాత పళ్ళ మీద పొలం వేసుకోవచ్చు. కానీ ఎప్పుడన్నా పైపుల్లో రిపేర్ చేయాల్సింటే మళ్ళీ మీ పొలం నుంచి పోవాల్సి వస్తుంది. సో ఆ రైట్ ఆఫ్ వే ఇవ్వాలి. కానీ మీకు పైపులు వేసే ఆ పొలం కింద పైపులు వేస్తారు, ఆ పైన పొలంకి మీకు ధర మంచి ధరనే కట్టించే విధంగా మరి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీరు కోఆపరేట్ చేస్తే ఇంకా కొన్ని లిఫ్ట్లు నిర్మాణంకి ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఉన్న నీటి వనరులు ఉపయోగించుకొని ఎక్కువ మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకి తక్కువ సమయంలో సాగులో తీసే ప్రయత్నం, ఒక సంకల్పం, ఒక కృషి మాది అని చెప్పి మనం మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదేమి అంటే ఎక్కువ రాజకీయ ఉద్దేశం కూడా ఏం లేదు. ఎందుకంటే చాలా చోట్ల లిఫ్ట్ కట్టించిన తర్వాత లిఫ్ట్ కట్టించినాక ఆ ఊళ్ళలో మా ఓట్లు తగ్గిపోయినాయి. ఓకే, అయినా సరే ఇప్పుడు మల్లారెడ్డిలో ఉంది, వాళ్ళు మీకు ఉదాహరణ చెప్పాలి. మల్లారెడ్డిలో ఒకసారి అర్థం చేసుకుంటే అన్ని పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కృష్ణానగర్ నుంచి మా ఊరికి లిఫ్ట్ కట్టిస్తే మేము యునానిమస్గా మీకు ఓట్లు వేస్తామని చెప్పారు. కట్టించిన తర్వాత ఓట్లకి తగ్గినాయి. అయినా సరే పర్వాలేదు. సరే, మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం, రైతుల హితం కోసం, ప్రజల మేలు కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నామని చెప్పి నేను మనం చేస్తూ, ఇప్పుడు శ్రీ గారు ఎవరు ఎస్సీ గారు చేస్తారు, నరసింహ గారు. సరే, నరసింహ గారు ముందు మీరు ప్రజెంటేషన్ చేయండి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ తర్వాత ఏ లిఫ్ట్ల మీద మీకు ఏ అనుమానాలు ఉన్నా, ఏ విషయం మాట్లాడాలన్నా ప్రజెంటేషన్ అయిపోయాక మీరు మాట్లాడండి. ఓకే.